హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్. వాలంటీర్లకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థను ప్రధానంగా తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు కావచ్చు, రేషన్ కావచ్చు, అలాగే వివిధ కార్యక్రమాలను డైరెక్ట్గా ప్రజలకే అందించేందుకు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చారు. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను తీసుకొచ్చి వాళ్ళకి నెల నెల 5,000 రూపాయల వేతనాన్ని ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ల పాటు వాలంటీర్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కావచ్చు, అలాగే ఏపీ ప్రభుత్వానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు టీడీపీ, జనసేన కావచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ తర్వాత ఎలక్షన్ సమయంలో వాళ్ళని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత వాలంటీర్లను కూడా రాజకీయంగా ఇటు వైసీపీ, అటు టీడీపీ, జనసేన కూడా వాడుకుంటూ వచ్చాయి. టీడీపీ, జనసేన అయితే ఏకంగా వాలంటీర్లకు నెలకు 10,000 వృత్తిస్తాము, దాంతోపాటు అంతకంటే వాళ్ళు ఎక్కువగా సంపాదించేందుకు మార్గాలు కూడా చూపిస్తామంటూ ఎన్నికల సమయంలో ఒక ప్రచారానికి సంబంధించి ఒక హామీ అయితే ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 5 నెలలు కూడా పూర్తి చేసుకుంది. ఈ 5 నెలల్లో ఎక్కడా కూడా వాలంటీర్లకు సంబంధించిన ప్రస్తావన కావచ్చు, వాలంటీర్లకు సంబంధించి జీతపద్యాలు కావచ్చు, ఎక్కడా కూడా ఇవ్వలేదు. వాలంటీర్లు ఎన్నోసార్లు రోడ్ల మీదకి వచ్చి తమకు సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలని, కంటిన్యూ చేస్తారా లేదా, వాళ్ళకి సంబంధించిన జీతాలకు సంబంధించిన అంశం ఏంటి, మీరు ఎన్నికల హామీలో ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించినప్పుడు మాకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు, దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసినప్పుడు ఎక్కడా కూడా దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. అయితే నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో వాలంటీర్లకు సంబంధించిన అంశం మీద క్లారిటీ కోరారు. క్లారిటీ కోరినటువంటి తరుణంలో మంత్రి బాల వీరాంజనేయులు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎక్కడా కూడా వాలంటీర్లకు సంబంధించి జీవోనే లేదు, అలాంటి జీవోనే లేని దానికి సంబంధించిన వాలంటీర్లకు మేము ఉద్యోగ భద్రత ఎలా కల్పిస్తాము, వాళ్ళకి సంబంధించిన వేతనాలు ఎలా ఇస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఏంటి ఈ వాలంటీర్ల భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఈ 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద పడబోతున్నారా? కూటమి సర్కార్కి సంబంధించి అంటే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ ఎలా ఉండబోతున్నాయి? అలాగే వాలంటీర్లకు సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం మీద పోరాటానికి ఏమైనా సిద్ధమవుతారా, లేదంటే ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసాం కదా మేము లేదు అని చెప్పేసి మీ దారి మీరు చూసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్టు వాళ్ళ దారి వారు చూసుకుంటారా? వాలంటీర్కి సంబంధించిన ఇష్యూ మీద ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ వాలంటీర్ అధ్యక్షుడు భాషా గారు. భాషా గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి, దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లు గత ప్రభుత్వం అంటే గత 5 ఏళ్ల పాటు మీకు ప్రభుత్వానికి పేరు వచ్చిందో లేదో తెలియదు, కానీ మీకు మాత్రం మంచి పేరు వచ్చింది. పథకాల పరంగా కావచ్చు, పెన్షన్ల పరంగా కావచ్చు, మీరు అందజేసినటువంటి సేవలు, మీరు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు మిమ్మల్నే తీసి పక్కన పెట్టేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారు? సార్ ఒకటేనండి, ఎన్డీఏ గవర్నమెంట్ అబద్ధపు హామీలు ఇచ్చి ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది. ఈరోజు అడగకుండానే హామీలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ. ఈ ముగ్గురు కలిసి 2,60,000 మందిని రోడ్డున పడేశారు. ఇది న్యాయమేనా? న్యాయం కాదు కదా. మేము అడిగాము హామీలు ఇమ్మని. ఉగాది రోజు స్వయాన నారా చంద్రబాబు నాయుడు 5,000 ఏం సరిపోతాయి మీ బతుకులకి, అసలు మీ గోను సంచు మోసే ఉద్యోగాలని చెప్పి 10,000 ఇస్తానని చెప్పి ఆయన ఈ రోజు వాళ్ళని నమ్మి మేము ఓట్లు వేస్తే అధికారం చేపట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే కార్యక్రమాన పూనుకోవడం న్యాయమేనా? ఇది ఎంత ప్రీ ప్లాన్ అంటే చూడండి. స్వయాన అసెంబ్లీలో బాల వీరాంజనేయ స్వామి గారు, మంత్రి గారు, వాలంటీర్ వ్యవస్థని మేము కొనసాగిస్తున్నా, మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పి 4 నెలలు 5 నెలల క్రితం ప్రకటించాడు. అప్పటికి జీవో ఉంది తెలీదా? ఆ మంత్రికి తెలీదా? తర్వాత ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ జీవో ఇవ్వకుండా నమ్మించి గొంతు కోసాడు, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము కొనసాగిస్తున్నాం అని చెప్పి 4 నెలల క్రితం మళ్ళీ